పులిమెత్తి మలిమెత్తి గాలి కూడా గ్రహాలాగే అయ్యేటి నుంచి అలా నేరుడు పనులు లేక తమ్ముడు మన ఇంటి పదం దాదైతే మనుషుల్లాగా అయినా దాంట్లో చేస్తున్నాయా ఎంతమంది కూడా దాపలా పొలు తినాలి అది అంటే మా సోమడ పంపడి పోలా సోమడ పండి మా సోమడ పర్వరు పండి మరి పర్వరు చాలు సోమడ పండి మరి సోమడ పర్వరు అన్ని కూడా ఆంధ్రపూర్లోనే అనుభవించారు ఆంధ్రపూర్కి డొంకిలు కట్టి గుడ్డు దగ్గర రాదు వాళ్ళ పొలం రే తమ్ముడు రే మన వెళ్ళిపోదరా ఎలా వెళ్ళేదా దాకైతే మంచి లేదు ఆకైతే పడదన్నా పట్టణం మంది ధర్మం చేసి పడుకున్నారు తెల్లారి ఏడు ఎదురికి రాజు కూడా బయటలు వేసాడు ఒరే తమ్ముడు మన ఇల్లు బయలు 6 మాసాలు వెళ్ళిపోతున్నాం మన కనకాలు బీరమ్మదేవి గారు ఎదురు చూస్తాడు మనకి మనం వెళ్ళిపోతారా ఎవరా గీలేదన్నా ఆకలి అయితే పడుకున్నాం దాటైతే మంచి తాగాం నిద్ర వస్తే పడుకున్నాం శవంతో బట్టలన్నీ వాసన చేస్తున్నాయి అరగంట సేపు సెలవిచ్చి ఆలవరు కొన్నిట్లో సాగరం పెడతానన్నా రే తమ్ముడు నేను బంగారు కొన్నిట్లో సాగరం పెడతారా ఎంతమంది తప్పదా ఈ అడిగి రాజులు అది సాగరం కూడా తీసుకోండి ఆలవరు కొన్నిట్లో సాగరం పెట్టి ఈ సాగరం పెట్టిన సాగరం కూడా చూశాడు రే కుర్రలారా మన రాజులు కొన్నిట్లో సాగరం పెట్టి నేను రాజులో చెప్తాను నా దూరం చూడండి రాజుండి కచ్చిరా
ఎటు నుంచో వచ్చారు ఒడ్డు శాఖల్లో బంగారు కొండలో సాగరే పెట్టిరన్నా పక్కన తిరిగి చూడగా బొమ్మలో గొల్లయ్య ఉన్నాడు రే గొల్లయ్య నువ్వు కాశీ